బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో దిమ్మె తిరిగే ట్విస్ట్. ఇటు అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇజ్రాయెల్పై ట్రంప్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇటు నెతన్యాహు మాట వినడం లేదంటూ ఇటు ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇటు ఇరాన్లోని 30 ఆయిల్ రిఫైనరీలపైన ఇటు ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ముందుగా అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలో దాడి చేయడంపై ఇటు ట్రంప్ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు. తమ మాటనే లెక్క చేయవా అంటూ ఇటు నెతన్యాహుపై ట్రంప్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇటు ఇజ్రాయెల్ దాడిలో ఆయిల్ రిఫైనరీల నుంచి ఇటు భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. ఆయిల్ రిఫైనరీస్ పైన దాడితో ఇటు ఇరాన్కు తీవ్ర నష్టం కలిగించారు. ఇటు ట్రంప్ బాధ ఏంటంటే ట్రంప్ చాలా క్లియర్గా ఇటు ఆయిల్ రిఫైనరీలని దెబ్బతీస్తే దానివల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంటుంది. అలాగే ఆ చమురు మంటల్లో కాలిపోవడం తనకిష్టం లేదు. దాన్ని ట్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇటు ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇటు యుఎస్ డిస్మేడ్ బై ఇజ్రాయెల్స్ ఇరాన్ ఫ్యూయల్ స్ట్రైక్స్ సోర్సెస్ సే అంటూ ఇటు సోషల్ మీడియా అలాగే కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు దీనికి సంబంధించిన కథనాలను ప్రస్తుతానికి ప్రచురించాయి. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇటు మార్చ్ 7th 8th ఈ మధ్య ఈ 2 రోజుల్లో ఇటు ఇజ్రాయెల్ ఇరాన్పై కొన్ని మిసైల్ స్ట్రైక్స్ని సంధించింది. దాంట్లో మేజర్ సివిలియన్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఒక ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీపై కూడా మిసైల్స్తో స్ట్రైక్స్ చేసింది. సో దీనివల్ల ఇటు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ ఒక్కసారిగా అవన్నీ ఆకాశాన్ని అంటాయి. అమెరికా ఏం చెప్తుంది? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా ఇరాన్లో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకార్డింగ్ టు యుఎస్ ఆఫీషియల్స్ స్పీకింగ్ టు యాక్సియోస్. సో అమెరికాకు సంబంధించిన ఆఫీషియల్స్ కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో ద అడ్మినిస్ట్రేషన్స్ ప్రైమరీ కన్సర్న్ ఈజ్ ద ఎకనామిక్ బ్లోబ్యాక్. సో మొత్తం మీద ఈ ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తే కనుక ప్రపంచంలో ఉన్న ఎనర్జీ మార్కెట్స్ అలాగే గ్లోబల్ ట్రేడ్ ఒక్కసారిగా దెబ్బతింటుంది. ట్రంప్ అడ్వైజర్ సమరైజ్డ్ ద ప్రెసిడెంట్స్ స్టాండ్స్. ప్రెసిడెంట్ డజంట్ లైక్ ద అటాక్. హీ వాంట్స్ టు సేవ్ ద ఆయిల్. హీ డజంట్ వాంట్ టు బర్న్ ఇట్ అండ్ ఇట్ రిమైండ్స్ పీపుల్ ఆఫ్ హయ్యర్ గ్యాస్ ప్రైసెస్. ఇటు ట్రంప్కి అటాక్ చేయడం ఇష్టం లేదు, ఎస్పెషలీ ఆయిల్ని అటాక్ చేయడం ఇష్టం లేదు. ఆయిల్ని ఇలా మంటల్లో కాల్చివేయడం ఇష్టం లేదు. ఇది ప్రజలకి ఎస్పెషల్లీ ట్రంప్కి రానున్న రోజుల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో ఓట్లు వేయడానికి వచ్చే ప్రజలకి గ్యాస్ ప్రైజెస్ ఇటు పెట్రోల్ డీజిల్ ధరలే గుర్తొస్తాయి అంటూ మొత్తానికైతే ట్రంప్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇటు ఇజ్రాయెల్ ఏం చెప్పుకొస్తుంది? ఇజ్రాయెల్ మాత్రం చాలా క్లియర్గా నెతన్యాహు అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ మ్యాక్సిమం ప్రెషర్ వల్లనే ఇరాన్ మెడల్ వంచొచ్చు, ఇరాన్ క్యాపబిలిటీస్ని తగ్గిస్తేనే మనకి మంచిది అంటూ ఇటు నెతన్యాహు అలాగే ఇజ్రాయలీ మిలిటరీ ఫోర్సెస్ చెప్పుకొస్తున్నాయి. నెతన్యాహు ఒక శపథం తీసుకున్నారు. విత్ ఆల్ అవర్ ఫోర్స్, తన దగ్గర ఉన్న శక్తినంతా, తన దగ్గర ఉన్న మిలిటరీ ఎయిర్ ఫోర్స్ మిసైల్స్ అన్నిటినీ వాడి ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీసి అలా విజయాన్ని సాధించాలి అని ఇటు ఇజ్రాయెల్ అలాగే నెతన్యాహు అంటున్నాడు. ట్రంప్ మాత్రం చాలా క్లియర్గా అక్కడ ఉన్న ఆయిల్, ఇరాన్లో ఉన్న ఆయిల్ని మాత్రం టచ్ చేయొద్దు, దాన్ని టచ్ చేస్తే బాగుండదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కొంత డిసగ్రిమెంట్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇజ్రాయెల్ చేసిన ఈ స్ట్రైక్స్ వల్ల, ఆయిల్ రిఫైనరీస్ టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ చేసిన స్ట్రైక్స్ వల్ల ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్, దానికి సంబంధించిన క్రూడ్ ప్రైసెస్ ఒక్కసారిగా $100 చేరుకున్నాయి. 20% ఒక్కసారిగా ఇంక్రీస్ అయ్యాయి. అమెరికా అడ్మినిస్ట్రేషన్ చాలా క్లియర్గా హైలీ సెన్సిటివ్ మార్కెట్స్ని దృష్టిలో పెట్టుకొని వాటిని అటాక్ చేయొద్దని చెప్పినా కూడా నెతన్యాహు ఎందుకు అటాక్ చేసావు అంటూ ఇటు నెతన్యాహుని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ చేస్తుంది. ట్రంప్ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. వీటన్నిటికీ రిటాలియేషన్లో ఇటు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న ఈ చర్యలపైన ఇటు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ సీ రూట్, ఆ రూట్లో వచ్చే
మెరిటైమ్ ట్రాఫిక్ అంటే అక్కడి నుంచి వచ్చే షిప్స్ అన్నిటినీ ఇటు ఆయిల్ ట్యాంకర్స్ కానీ మిగతా షిప్స్ని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు ఇరాన్ రిటాలియేటరీ అటాక్స్ చేస్తామంటూ చెప్పుకొస్తుంది. సో 20% గ్లోబల్ పెట్రోలియం 20 నుంచి 30% గ్లోబల్ పెట్రోలియం చమురు నిల్వలు ఇటు గల్ఫ్ దేశాల నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండా వెళ్తుంటాయి. వాటిని అటాక్ చేస్తా అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. వాటిని గనక ఇరాన్ అటాక్ చేస్తే ఇటు బ్యారెల్ ధర యుద్ధం మొదలవక ముందు $72 ఉన్న బ్యారెల్ ధర ఇప్పుడు $80, దాని తర్వాత ఇప్పుడు $100 చేరుకుంది. ఇటు ఆయిల్ రిఫైనరీస్ అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరాన్ చేయబోయే ఈ అటాక్స్ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని షిప్స్ని కనుక అటాక్ చేస్తే బ్యారెల్ ఆయిల్ ధర $200కి చేరుకునే అవకాశం ఉంది. సో ఇరాన్ అటాక్ చేయబోతుంది రానున్న కొన్ని రోజుల్లోనే, కొన్ని గంటల్లోనే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని, అక్కడున్న ఆయిల్ ట్యాంకర్స్ని. ఇటు ఇండియాకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ కూడా మనం చూస్తే కనుక 36 ఆయిల్ ట్యాంకర్స్, ఇండియాకి రావాల్సిన ఆయిల్ ట్యాంకర్స్ 36 ఆయిల్ ట్యాంకర్స్ ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్నాయి. సో మొత్తం మీద విభేదాలు అయితే బగ్గుమంటున్నాయి. ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు మధ్య ఇద్దరు కోఆర్డినేటెడ్ జాయింట్ ఆపరేషన్స్ ఇప్పటిదాకా చేసుకొచ్చారు. కానీ నెతన్యాహు అలాగే ఇజ్రాయలీ ఫోర్సెస్ మాత్రం ఇటు ట్రంప్కి ఏ మాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇటు ఇరాన్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసింది. ఆ ఆయిల్ రిఫైనరీస్పై ప్రస్తుతానికి దాడి చేసింది. ఒక్కసారిగా అమాంతం $20 పెరిగింది ఒక్కసారిగా ఆయిల్ ధరలు. ఆయిల్ బ్యారెల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ బ్యారెల్ ప్రైజెస్ ఒక్కసారిగా $100కి చేరుకున్నాయి. $20 ఒక్కసారిగా పెరగడంతో $100కి చేరుకుంది. మరి ఇరాన్ దీనికి రివెంజ్ తీసుకుంటానంటూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇరాన్ కూడా ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తే కనుక రానున్న రోజుల్లో ఇప్పుడు $100 ఉన్న ఆయిల్ ధర కాస్త $200కి చేరుకునే అవకాశం. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక్కసారిగా ఫ్యూయల్ ప్రైజెస్ పెరగబోతున్నాయి. దాంతో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. ఇటు ట్రంప్ బాధ కూడా అదే. అక్కడ ఉన్న చమురుని నిప్పంటిస్తే వచ్చేదేముంది, దాన్ని అమ్ముకుంటే బాగుంటుంది. అలాగే ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఓటర్స్ పెరిగిన చమురు ధరలు, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలే వాళ్ళకి గుర్తుంటాయి అంటూ ఇటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిందంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. పట్టు కోల్పోతున్నాడా డొనాల్డ్ ట్రంప్? నెతన్యాహు మాట వినట్లేదా? ఇటు ఇరాన్ మాత్రం